200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనం, 10 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, 15 కోట్లతో వాటర్ ప్లాంట్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాల నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రాంగణంలో విద్య, ఆటలు, హాస్టల్, డైనింగ్ అన్ని ఉండేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే వెనుకబడి వర్గాలు చదువులు, ఉద్యోగాల్లో సమాజ నిర్మాణంలో ముందుకు రావాలంటే ప్రభుత్వం తరఫున చేయాల్సిన కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాల దృష్టి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాలుగా ఈ అవసరాలు పెండింగ్ ఉన్నాయి. వీటి ప్రభుత్వ పరంగా, శాఖాపరంగా, అట్లాగే ఆర్థిక శాఖాపరంగా కూడా వాటిని అనుమతులు మంజూరు చేస్తే నా ప్రాంత అభివృద్ధి కోసం అనేక ఈ ప్రాంత ప్రజలతో మమేకమై చిన్న స్థాయి నుంచి ఆ లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగాను. వారి రుణం తీసుకోవాలి, నా ప్రాంత అభివృద్ధితో ఆ ప్రాంత ప్రజల ఆశీర్వచనాలు పొందాలనేటువంటి ఆలోచన దయచేసి ఇది శాంక్షన్ చేయండి అని అడిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను 2 శాఖలు శాంక్షన్ చేసినటువంటి మేమిద్దరం నిజంగా చాలా సంతోషించాం. ఓ ప్రజాప్రతినిధి అంటే కేవలం హోదా కోసమో, ఓ మంత్రితో విలాసవంతమైనటువంటి జీవితం గడపటం కోసమో కాదు, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల అవసరాలు, వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసేటువంటి నాయకుడినే మనం కరెక్ట్గా మనం ఎన్నుకున్నాం, నిర్ణయించాం, ఈరోజు మంత్రిగా చేశాం. నిజంగా మంత్రి ఆ ప్రజల కోసం పనిచేస్తున్నాడని చెప్పి మేమంతా సంతోషించి వెంటనే నువ్వు ఇచ్చే ప్రపోజల్ శాంక్షన్ చేస్తామని చెప్పటమే కాకుండా శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంటే యంగ్ ఇండియా